Welcome to day 3 of our software building journey, a software which creates unlimited softwares for absolutely free with zero coding skills and zero investment. So మనమైతే ఇప్పుడు డాష్బోర్డ్ని క్రియేట్ చేసేసుకున్నాము. యాజ్ వెల్ యాజ్ వన్స్ వి క్లిక్ ఆన్ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ లాంచ్ ప్రాజెక్ట్ ఆర్ న్యూ ప్రాజెక్ట్ మీద ఇట్ మూవ్స్ టు ది నెక్స్ట్ నావిగేషన్ పేజ్. సో ఒకవేళ మీరు ఈ 2 వీడియోస్ కనుక మిస్ అయిపోతే, అంటే ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే డే 1 and 2 వెళ్ళి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియోస్ సెక్షన్లో యూ విల్ బీ కమింగ్ టు నో వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసాం మనము. నెక్స్ట్ మనము ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆప్షన్స్ మీద వర్క్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనము జనరేట్ విత్ ఏఐ, అంటే ఐడియాస్ అనేది ఏఐ త్రూ జనరేట్ చేసేలాగా మనము నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం అనమాట. సో దీనికోసం అయితే నేను ఒక హ్యూజ్ ప్రాంప్ట్ రాసుకున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ ప్రాంప్ట్స్ కావాలని అనుకుంటే కింద ఇదే వీడియో డిస్క్రిప్షన్లో కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్కి మీరు జాయిన్ అయిపోండి, నా కమ్యూనిటీలో జాయిన్ కండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ యాక్సెస్ టు మై ప్రాంప్ట్స్ యాజ్ వెల్ యాజ్ some other perks. Okay, so let's move what happens next. Okay, so ee particular prompt naithe nen copy cheskuntanu and I'll be coming to Google AI Studio, and నేను ఎక్కడైతే వదిలేసానో ఈ పర్టికులర్ ప్రాసెస్ని అక్కడ నేను ఇక్కడ చాట్ బాక్స్లో పేస్ట్ చేసి ఈ ఆరో మీద క్లిక్ చేస్తాను గైస్. సో ఆల్రెడీ నేను చేసేసాను ఇది. సో ఇట్ టుక్ నియర్లీ అరౌండ్ 412 seconds. ఓకే, ఇన్ బిట్వీన్ 5 minutesలో అయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది క్రియేట్ చేసేసి ఇచ్చేసింది. సో వన్స్ వీ క్లిక్ ఆన్ జనరేట్ విత్ ఏఐ ఏమవుతుందో చూసాం ఇప్పుడు. సో నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇట్ టేక్స్ a little bit time for me. సో మీరు కనుక ఇది మీరు ఫాలో అవుతే సో ఇట్ వుడ్ బి టేకింగ్ లైక్ 5 minutes to 10 minutes ఆఫ్ టైం. ఒక్కసారి బఫరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది గైస్, వ్యూ చేంజెస్ రీస్టోర్ అని వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్కి మూవ్ కండి, ఎందుకంటే డాష్బోర్డ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. రైట్, సో లెట్ మీ క్లిక్ ఆన్ గెట్ ఏఐ సజెషన్స్. సో గెట్ ఏఐ సజెషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఏఐ ఐడియా ఫైండర్ పేజ్కి వచ్చేసాం. అంటే ఇక్కడ మనము సాస్ స్ట్రాటజీ, మన యాప్ని క్రియేట్ చేసుకోనికే ఐడియాస్ కావాలి, అది ఏఐ హెల్ప్ చేస్తుంది. సో ఏఐ హెల్ప్ చేస్తుంది కాబట్టి వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ కేటగిరీస్. ఈ కేటగిరీస్ ఇవన్నీ మనం ప్రాంప్ట్లో అయితే డిస్కస్ చేసాము. ఓకే, సో ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఓకే, సో నియర్లీ 50 కేటగిరీస్ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. సో ఈ 50 కేటగిరీస్లో మీరైతే మీ సొంత సాఫ్ట్వేర్ని ఆర్ వెబ్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ విత్ మార్కెటింగ్ ఫస్ట్. సో మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తాను నేను. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మీకు ఈ ఆప్షన్స్ కూడా వస్తాయి, అంటే సెలెక్ట్ ఇండస్ట్రీ, డిఫైన్ కాంప్లెక్సిటీ అండ్ జనరేట్ ఐడియాస్. సో మనమైతే ఇప్పుడు సెలెక్ట్ ఇండస్ట్రీలో ఉన్నాము. సో ఐ సెలెక్ట్ ది ఇండస్ట్రీ, కిందికి స్క్రాల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఇది టిక్ అయిపోతుంది, డిఫైన్ కాంప్లెక్సిటీ మీదకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కాంప్లెక్సిటీ అంటే మీ యాప్ ఎంత కాంప్లెక్స్గా ఉండాలో అది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈజీ ఉంటుంది, సెకండ్ మీడియం ఉంటుంది, థర్డ్ ఏమో హార్డ్ ఉంటుంది. సో ఈజీ అనేది కంప్లీట్ బిగినర్స్ గైస్. మీరు ఇంతకుముందు ఏదైనా యాప్స్ క్రియేట్ చేయకపోతే ఈజీని సెలెక్ట్ చేయండి, కానీ ఈజీ యాప్స్ త్రూ మీరు సమ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇదంతా మనం లాంగ్ రన్లో డిస్కస్ చేసాము. కానీ ఒకవేళ మీరు యాప్స్ క్రియేట్ చేయకపోతే ఈజీని సెలెక్ట్ చేయండి. అండ్ మీడియం అండ్ హార్డ్ అనేది కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, అంటే ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్ నియర్లీ టేక్స్ అరౌండ్ 20 to 30 days ఆఫ్ టైం. బట్ ఈజీ అనేది విత్ ఇన్ ఎ డే ఆర్ విత్ ఇన్ 10 minutes మీరు క్రియేట్ చేసుకోవచ్చు అప్లికేషన్. కుదిరితే ఇది ఫిల్అప్ చేయండి, లేదంటే ఇట్స్ ఆప్షనల్, లివ్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి జనరేట్ ఐడియాస్. సో జనరేట్ ఐడియాస్ మీద క్లిక్ చేయాలి. సో వాట్ హ్యాపెన్స్, డిఫరెంట్ కాంప్లెక్సిటీ టిక్ అయిపోతుంది, జనరేట్ ఐడియాస్కి పోతుంది అండ్ ఇక్కడ బఫర్ అవుతుంది. బట్ ఐడియాస్ అయితే ఇంకా ఇప్పుడే జనరేట్ చేయదు, ఎందుకంటే ఆల్రైట్ ఐడియాస్ కూడా జనరేట్ చేసింది. వై? బికాస్ ఇట్స్ అండ్ గూగుల్ ఏఐ స్టూడియో ఎకోసిస్టమ్, గూగుల్ ఎకోసిస్టమ్ కాబట్టి ఇది ఆల్రెడీ మన ప్రాంప్ట్ని ఫర్దర్గా రీడ్ చేసేసి ప్రొసీడ్ అయింది అనమాట. సో ఐడియాస్ కూడా ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది మనకి. నియర్లీ అరౌండ్ 6 different ఐడియాస్ జనరేట్ చేసి ఇచ్చింది. సో లోకల్ స్కీమా అనే ఒక యాప్ ఇది. వాట్ డస్ ఇట్ డూ? లోకల్ SEO ఏజెన్సీస్ అండ్ స్మాల్ బిజినెసెస్ స్ట్రగుల్ విత్ రిచ్ స్నిపెట్ ఆప్టిమైజేషన్ బికాస్ రైటింగ్ మాన్యువల్ JSON LD స్కీమా కోడ్ ఇస్ ఎర్రర్ ప్రోన్. లోకల్ స్కీమా సాల్వ్స్ దిస్ విత్ ఏ సింపుల్ విజార్డ్ విత్ అవుట్పుట్ పర్ఫెక్ట్లీ ఫార్మాటెడ్. ఓకే, గూగుల్ వాలిడేషన్ స్కీమా అనమాట ఇది. సో అది హెల్ప్ చేస్తుంది. అండ్ వచ్చేసి UTM ట్యాగింగ్. UTM is very important guys. ఎవరైతే మార్కెటింగ్లో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. And paste broken links into their social campaigns and it offers a clean dashboard to generate, store and validate clean campaign URLs. Okay, ఆ UTM URLs ని క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ యాప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి కార్డ్ స్పార్క్. ఓకే, బ్లాగర్స్ లూజ్ క్లిక్ త్రూ ట్రాఫిక్స్ ఆన్ సోషల్ మీడియా బికాస్ దేర్ పోస్ట్ ల్యాక్ ఎంగేజింగ్ ప్రివ్యూ కార్డ్స్ ఉంటాయి అనమాట. సో కార్డ్ స్పార్క్ ఏం చేస్తుంది, కనెక్ట్స్ టు ఎనీ బ్లాగ్ URL or RSS feed to automatically generate stunning brand aligned OG images in seconds. జస్ట్ మనం బ్లాగ్ URL ఎంటర్ చేస్తే ఈ పర్టికులర్ యాప్ అనేది బ్రాండ్ అలైన్ OG ఇమేజెస్ ని మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఈ ఐడియాస్ని ఈజీగా తెలుసుకోగలుగుతారు.
బట్ రైట్ నౌ ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ ఐడియాస్ ఫర్ అస్. కానీ మనకి ఇంకా ఐడియాస్ కావాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్కి పోవాలంటే ఏం చేయాలి, దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాము. అండ్ అది మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్తో మనం ముందుకు పోతాం అనమాట. సో ఇఫ్ యూ న్యూలీ వాచింగ్ దిస్ వీడియో గైస్, మీరు ఇదే ఛానల్ డిస్క్రిప్షన్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోయింది గైస్. ఎందుకంటే మీకు మ్యాసివ్ అడ్వాంటేజ్ వచ్చే కోర్సెస్ అవన్నీ మీకు అక్కడ దొరుకుతాయి అనమాట. వై? బికాస్ ఐ పర్సనలీ గోయింగ్ టు షేర్ మై జర్నీ. నా జర్నీని నేను అక్కడ షేర్ చేస్తున్నాను రియల్ టైంలో. డైలీ ఏం చేస్తున్నానో అక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో దట్ యూ కెన్ ఫాలో మీ అండ్ స్టార్ట్ building your own online business through online. Okay, so I'll catch you in the next video. Don't forget to check out the link in the description. Have a great day. Bye bye.